భారత రైతాంగానికి జై శ్రీరామ్. ఈ రోజు నుంచి అంటే జనవరి 1వ తారీఖు నుంచి మారబోతున్నటువంటి పిఎం కిసాన్ యోజన నిబంధనలు. ఖచ్చితంగా పిఎం కిసాన్ యోజన డబ్బులు కావాలంటే అది బీహార్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం మరి 10,000 ఇస్తారా, లేదంటే ఆల్రెడీ 2019లో అమలైనటువంటి జీవో ప్రకారం 6,000 రూపాయలు సంవత్సరానికి అంత మాత్రమే ఇస్తారా తెలియదు. కానీ కొత్త నిబంధన వచ్చిందయ్యా, దాని గురించి మనం కూడా చూడబోతా ఉన్నాము. మనకు ఖచ్చితంగా ఐడి వెరిఫికేషన్ కాకపోతే పిఎం కిసాన్ రద్దు, అది ఎవరైనా సరే. మరి ఈ 2026, 2027 బడ్జెట్లో కేటాయించిన తర్వాత ఏమేం నిబంధనలు తీసుకొచ్చారు, పాత అయితే 3 నిబంధనలు, కొత్త నిబంధనల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. వీడియోను ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలి. లాస్ట్లో మోడీ పైసలు 6,000 రూపాయలకు గిన్ని బాధలు పడడం ఎందుకు అని మీకు అనిపించవచ్చు. కానీ ఈ 6,000 రూపాయలే 5 లక్షల రూపాయల క్రెడిట్ కార్డ్ తీసుకోనికి దోహదపడుతుంది. అంటే నువ్వు ఈ లిస్టులో ఉంటేనే 5 లక్షల రూపాయల కిసాన్ క్రెడిట్ కార్డ్, కిసాన్ యోజన కింద ట్రాక్టర్, ఇట్లా చాలా పథకాలు రాబోతా ఉన్నాయి. కానీ ఈ పిఎం కిసాన్ డబ్బులు పొందిన వారికి, పిఎం కిసాన్ లిస్టులో ఉన్నవారు మాత్రమే అర్హులు. చూడు, మోడీ సారు పెళ్ళాంకు మొగోనికి లింక్ పెట్టినట్టు ఎంత బాగా లింక్ పెట్టిండు. ఇప్పుడు మీరు వీడియో అద్దన్నా కూడా లాస్ట్ వరకు చూస్తారు. ఎందుకంటే గిన్ని ప్రయోజనాలు ఉన్నా కదా, మరి దీన్ని ఎందుకు మనం వదిలేస్తాం రా నాయన అని అనుకుంటారు. ఎవరు అర్హులు, ఎవరెవరికి ఎంతెంత అయ్యబోతా ఉన్నాననే విషయాన్ని చెప్పినటువంటి పిఎం కిసాన్ పథకం 22వ విడత సహాయము ఫిబ్రవరి 2026లో రానుంది. రైతులు ఇప్పటికే సిద్ధంగా ఉండాలని కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఎందుకు సిద్ధంగా ఉండాలి? ఎందుకంటే మన సోమరిపోతానం బాబు. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల రైతులు చూస్తూ ఉన్నారు మన వీడియో. అవునయ్యా, మనం ఏనాడన్నా సోమరిపోతానం లేకుండా పని చేసినామా? ఏం పని చేసాము? ఇప్పుడు మనకు ఆల్రెడీ అన్నదాత సుఖీమో వస్తుంది, చంద్రాలు ఇస్తూ ఉన్నాడు, మనం తీసుకుంటా ఉన్నాం. మరి పిఎం కిసాన్ యోజన గురించి గిన్ని అవస్థలు ఎవడు పడతాడు? మనము తాగనీకి, నరకనీకి, రాజకీయం చెయ్యనీకి అసలు మన ఇంటి సంసారమే పట్టించుకొని సోమరిపోతున్నాం. అటువంటి గిన్ని కూడా మనము పాటించాలంటే, అందుకనే మోడీ సార్ ఏమంటున్నాడు, సిద్ధంగా ఉండుర్రి, రెడీ చేసుకోండి, ఫాలో కండ్రి, ఈ కేవైసీ చేసుకోండి. మొత్తుకొని సగం మందిని తీసేసినా కానీ మనకి ఇంకా బుద్ధి రాకపోవట్టే. అందుకని అన్నిటికీ లింక్ పెడతా ఉన్నాడు. పిఎం కిసాన్ పథకం కింద 22వ విడత సహాయం ఫిబ్రవరి 2026లో రానుంది. రైతులు ఇప్పటికీ సిద్ధంగా ఉండాలని ఒక హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. దేశ రైతులకు ఆర్థికంగా బలోపేతం అందించేందుకే కేంద్ర ప్రభుత్వం 2029లో ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కిసాన్ సమాన్ నిధి యోజన. ఈ పథకం ఒక బలమైన మైలురాయి రైతులకు. ఈ పథకానికి ఎవరు అర్హులు? ఎవరు అర్హులు, అర్హత మార్గదర్శకాలు ఏమిటి అంటే, ప్రతిరోజు మనం అనుకున్నట్టే ఉండదు. ఇవాళ నల్లగున్న బొచ్చు రేపు తెల్లగా అవుతుంది. ఎందుకంటే రోజులు మారిన కొద్దీ తెల్లగా అయితేనే ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో దోపిడీగాలు ఎక్కువైనారు. కాబట్టి తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రైతులకు సహాయం కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సహాయాన్ని కూడా దృష్టి పెట్టాలి రైతన్నల. లేకపోతే అసలు బొక్క దీంతోటే పడుతుంది. అది ఎందుకనే మీకు చెప్తా ఇన్నుండ్రి. ఎవరు అర్హులు అనే విషయాన్ని చూసుకుంటే, పిఎం కిసాన్ పథకము అన్ని భూస్వాములు కుటుంబాలకు అందుబాటులో ఉంది. కానీ కొన్ని మినహాయింపు కూడా ఉన్నాయి. అందరికీ అందుబాటులో ఉంది, కానీ ఇందులో కొన్ని మినహాయింపులు ఉన్నాయి. అర్హతలు: భారతదేశంలో మనకు భూమి ఉండాలి. భూ యజమాన్యం ఉన్న కుటుంబాలు మాత్రము ప్రస్తుతం ఉన్నటువంటి భూ రికార్డుల ప్రకారం ఇక్కడ కుటుంబాలు ఉంటేనే వాళ్ళకు అర్హత. ఎందుకంటే నాయన, మనోళ్ళు రాజ్యాంగ పదవుల్లో ఉండుకుంటా భూమి లేకున్నా భూమి ఉన్నట్టు, రియల్ ఎస్టేట్ వెంచర్లను కూడా అగ్రికల్చర్ ల్యాండ్గా చూపిస్తూ, లేని భూమికి పట్టా నెంబర్ సృష్టించి దానికి పాస్బుక్ సృష్టించి పిఎం కిసాన్ డబ్బులు దొబ్బేసి అదే పాస్బుక్ను బ్యాంకులో కుదబెట్టుకొని దాని మీదనే లక్షల లోన్లు లేపుకొని అటు సెంట్రల్ గవర్నమెంట్ ఇటు స్టేట్ గవర్నమెంట్ లాస్ చేస్తున్నటువంటి దొంగల దగ్గరికి వెళ్ళి అక్షరాల 500 కోట్లు రిక్వైర్ చేసింది ఈ మోడీ గవర్నమెంట్.
మరి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ దోపిడీల దగ్గరికి వెళ్ళి ఎంత నష్టపోతూ ఉండొచ్చు. అందుకనే ఈ కండిషను. భారతదేశంలో మీకు భూమి ఉండాలి. సరే భూమి ఉంది అని మనం లపుటుగాలం ఎట్లకున్నా చూపిస్తాం కదా, ఆల్రెడీ పాస్బుక్ ఇది కాదా భూమి ఉన్నది. కానీ ఈ భూమి ప్రస్తుతం ఉన్న భూమి రికార్డుల ప్రకారము ఉండాలి, అది కథ. అట్లనే భర్త భార్య చిన్నపిల్లలు 18 ఏళ్ళు నిండిన వారు, అంటే 18 ఏళ్ళు దాటాలి. ఆ రైతులతో పాటు పెద్ద భూస్వాములు కూడా అర్హులు. కానీ ఇక్కడ పరిణామాలకు లిమిట్ ఉండాలి. సస్వాగతం భూస్వాములు, పబ్లిక్ సెక్టార్లు, బ్యాంకులు, యూనివర్సిటీలు మొదలైనవి ఉన్నోళ్ళు అర్హులు కాదు. ఉన్నత ఆర్థిక స్థితి ఉన్నవారు రాష్ట్రపతి, గవర్నర్లు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, డాక్టర్లు, ఇంజనీర్లు, చార్జర్డ్ అకౌంటెంట్లు, పెన్షనీర్లు, 10,000కు పైగా అంటే గవర్నమెంటు ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి 10,000 పింఛను తీసుకునేటోళ్ళు పొందేవారు, ఆదాయ పన్ను చెల్లించే వాళ్ళు కూడా మొదలైన వాళ్ళందరూ అర్హులు కాదు. వాళ్లకు ఈ డబ్బులు కూడా రావద్దు. పిఎం కిసాన్ డబ్బులు రావద్దు, రైతు భరోసా రావద్దు, అన్నదాత సుఖీభవ రావద్దు, ఏది రావద్దు. ఇక ఈ 3 నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి 2026కు సంబంధించి జనవరి అప్డేట్ అయితే కొత్తది ఉంది మన దగ్గర అప్డేట్, దాని గురించి కూడా మాట్లాడుకుంటాం. ప్రస్తుతానికి ఈ 3 నిబంధనలు సోమరిపోతనం చేయకుండా మీరు ఖచ్చితంగా ఉపయోగించాలి. ఉపయోగించకపోతే నేను చెప్తే మీరు వినకపోతే ఇళ్ళకి వెళ్ళి డిలీట్ అయిపోతారు. ఏమున్నది, లీస్టులకి వెళ్ళి డిలీట్ అయిపోతారు. ఒకటోది ఈకేవైసీ తప్పనిసరి. ఆర్థిక ఫోల్డర్లో వెళ్ళి మొబైల్ యాప్ నంబరు ద్వారా ఓటీపీ ఎంటర్ చేసి సులభంగా చేయవచ్చు. ఆన్లైన్ సాధ్యం కాకపోతే, అంటే మనం చదువుకోలేము అని అనుకుంటే ఆన్లైన్ సాధ్యం కాకపోతే మన సమీపంలో ఉన్నటువంటి సిఎస్సి సెంటర్లో బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్స్ తోటి ఐరిస్ స్కాన్ అంటే కళ్ళ స్కాను, ఫింగర్ ప్రింట్స్ అంటే ఏలుముద్రలతోటి ద్వారా మన ఈకేవైసీని పూర్తి చేయొచ్చు. లేకుంటే ఎట్టి విడత కూడా రాదు, అంటే ఎలాంటి విడత కూడా మనకు పైసలు రావు. రెండోది ఆధార్కు బ్యాంకు లింకు మరియు డీబీటీ ఎనేబుల్ చేయడము. అంటే మన ఆధార్ కార్డుకు బ్యాంకు లింక్ అనేది తప్పనిసరిగా ఉండాలి. తప్పనిసరిగా ఉంటేనే మన బ్యాంక్ ఖాతాలో మీ ఆధార్ కార్డును బ్యాంకు ఖాతాతో లింకు చేయండి. డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అయి ఉండాలి. అప్పుడే మనకు మోడీ పైసలు మన ఖాతాలో పడతాయి. లేకపోతే ఇష్టానుసారంగా ఉంటే మాత్రం పడవు. ఎందుకంటే ఇది ఏమైపోయింది, మామూలుగా కనిపించే కొంతమంది చోరినా కొడుకులు లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు ప్రతి నెల. కానీ ఎవ్వరికి దొరకరు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టరు, ఏది ఉండదు. మళ్ళీ పిఎం కిసాను, రైతు భరోసా, అన్నదాత సుఖీభవ ఈ రకంగా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి డబ్బులను తీసుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళకు బ్యాంకు టు ఆధార్ లింక్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ బ్యాంకు వల్గరిజం అనేది పట్టుకుంటుంది. ఎందుకంటే లిమిట్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా పట్టుకుంటుంది. అప్పుడు ఇతనికి ఎర్రర్ వస్తుంది. ఏ అమౌంట్ కూడా వెయ్యరు. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్కటి రైతులకు ఆర్థిక సాయం కావచ్చు, ఇంకా వేరే ప్రభుత్వ పథకాలు ఎవరికి కూడా వీళ్ళకి వర్తించాయి. అందుకనే వీళ్ళు బ్యాంకు టు ఆధార్ లింక్ అడుగుతూ ఉన్నారు. మనం ఎర్రోళ్ళ లెక్క అనుకుంటూ ఉంటాం. మూడోది దరఖాస్తుల్లో తప్పులు సరిదిద్దండి. ఇప్పుడు మీరు దరఖాస్తు చేసుకుంటే మరియు భూమి ధృవీకరణ చెయ్యండి. భూమి ధృవీకరణ అంటే మీ భూమి ఆడుందయ్యా అంటే ఆకాశంలో ఉందా, చంద్రమండలం మీద ఉందా, సూర్యగోళం మీద ఉందా, భూమి మీదనే ఉందా? అవి అట్లనే మొన్నటిదాకా కొన్ని విచిత్రాలు కనబడ్డాయి. పట్టా పాస్బుక్ ఉంది, పట్టా నంబర్ ఉంది, కానీ మన భారతదేశంలో ఆ భూమి రికార్డు మాత్రం ఎక్కడా లేదు. అంటే వాడు ఏడికెళ్ళి తీసిన పట్టా అంటే చంద్రమండలం మీద తీయచ్చు నాకు తెలిసి. ఆడికి పోయిరు కదా మొన్నటిదాకా ఒక 5-6 ఆడ ఉన్నాడేమో మరి. అట్లాంటి వాళ్ళు చాలామంది దొరికిర్రు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి 4,000 ఇంచుమించు 500 కోట్లు రిక్వైర్ చేశారు. ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు ఇట్లా దోపిడిగాలు మోపేయరని మీ భూమి ఆడున్నది ధృవీకరణ చేసుకోవాలి. మీ పేరు, స్టిల్లింగు, ఆధార్ నంబరు, బ్యాంకు వివరాలు, భూమి రికార్డులు ఏ తప్పులు కూడా ఉండకూడదు. అలాగే ఎడిట్ ఆధార్ అండ్ డీటెయిల్స్ ఆప్షన్ కూడా ఉపయోగించి సరిదిద్దండి. ఇటీవల
మార్పుగా భూమి వివరాలు ధృవీకరణ తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. భూమి ధృవీకరణ చేయకపోయినావు అనుకో డబ్బులు కాదు కదా నీకు మొత్తం కిందేసి రాకున్నా కూడా ఏమీ రాదు. రాష్ట్రంలో మీ భూమి రికార్డులు సరిపోలిస్తే ఒకవేళ మీకు ఖచ్చితంగా భూమి ఉంది, మీకు ఏదో అన్యాయం జరుగుతూ ఉంది అంటే మళ్ళీ సిఎస్సి సెంటర్లకు వెళ్ళి మీ రిపోర్టును పూర్తి చేయండి. సిఎస్సి సెంటర్కి వెళ్తే మన భూమి ధృవీకరణ అయిపోతుంది. ఈ 3 అయిపోయినాక కొత్త నిబంధన వచ్చింది. ఇప్పుడు ఐడి వెరిఫికేషన్ లేకపోతే ఈ 3 కూడా ఫెయిలే. ఫస్ట్ రైతుకు ఐడి వెరిఫికేషన్ కావాలన్నట. అది ఎట్లా ఉంటుంది ఏం కథ అనేది అయితే రేపా ఎల్లుండా వీడియో అనేది ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఆ వీడియోని అయితే కంపల్సరీ చూడాలి. ఎందుకంటే 2026లో ఆ అప్డేట్ అనేది న్యూ, దాన్ని కూడా ఈ 2026 నుంచి అమల్లోకి పోతా ఉంది సెంట్రల్ గవర్నమెంట్. రైతన్నలారా, మనము సోమరిపోతుతనం వదిలేసి తక్కువని చేస్తే ఇది ఒక్కనాడు అయిపోతాయి. ఈ 3 పనులు ఒకటే రోజు అయిపోతాయి. ఒక్క రోజు 12 గంటలు మనది కాదు అనుకుంటే అంటే 8 గంటలే. 8 గంటలు పొద్దుగాల 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ 3 పనులు చేసుకోవచ్చు. ఈ కేవైసీ చేసుకోవచ్చు, బ్యాంకు టు ఆధార్ లింకు చేసుకోవచ్చు, భూమి ధృవీకరణ చేసుకోవచ్చు. ఇది అర్హులైనటువంటి వాళ్ళకి మాత్రమే. ఇక లఫుడ్గాలు ఎంత చేసినా కూడా గింజుకున్నా కూడా మీకు పని కాదు అని అందరికీ తెలుసు. సామాన్యమైనటువంటి చిన్న సన్నకారు రైతులు అలాగే మామూలు రైతులు అందరికీ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ప్లీజ్ దీన్ని ఫాలో చేయండి, లేకపోతే రాబోయే రోజుల్లో ఇంకా కొంచెం కఠినంగా ఉంటుందని కోరుకుంటా ఉన్నా. అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.